హలో ఫ్రెండ్స్, ప్రకృతిలో లభించే పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. పండ్లలో ఎన్నో పోషకాలు దాగుంటాయి. అరటిపండు, యాపిల్, జామకాయ, నారింజ, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్స్ వంటి పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని రోజూ తింటే పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో జామకాయ ముందుంటుంది. ఇక యాపిల్ అయితే రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకి వెళ్లే అవసరం లేదు అంటుంటారు. అయితే ఈ రెండు పండ్లలో ఏ పండు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది, అలాగే యాపిల్, జామకాయ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకప్పుడు ఇంటికో జామ చెట్టు ఉండేది. అప్పుడు చక్కగా తినేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. జామకాయలు కొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పండ్ల దుకాణాల్లో అయితే మిగతా పండ్ల కంటే యాపిల్స్ అందంగా కనిపిస్తాయి. పైగా జామకాయలతో పోల్చితే యాపిల్స్ ధర దాదాపు ఎక్కువగానే ఉంటుంది. అలాగే పండ్ల షాపుల్లో యాపిల్స్ ని చక్కగా డెకరేట్ చేసి పెడతారు. జామకాయల్ని కుప్పలాగా పోస్తారు. అందువల్ల జనరల్ గా జామకాయల కంటే యాపిల్స్ ఎక్కువ ఆరోగ్యకరం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అదే సమయంలో యాపిల్స్ చెట్లు ఇక్కడ పెద్దగా పెరగవు. కాబట్టి యాపిల్స్ కి ఎక్కువ వాల్యూ అండ్ డిమాండ్ ఉంటుంది. జామకాయలు ఏడాదంతా లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఇంటి దగ్గర జామకాయ చెట్టు కామన్ గా ఉంటుంది. అందువల్ల జామకాయలు అనగానే మనలో ఒకంత చీప్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ జామ పండులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ సి కూడా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. అలాగే జామకాయలో ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జామ పండులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక జామకాయ తింటే బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక యాపిల్స్ విషయానికి వస్తే దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అయితే ఈ యాపిల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మీడియం యాపిల్ లో 4 గ్రాముల డైటరీ ఫైబర్ లభిస్తుంది. జామకాయను యాపిల్స్ తో పోలిస్తే ఫైబర్ కాస్త తక్కువగా ఉంటుంది. ఒక జామ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. అలాగే జామ పండులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. దీనివల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే యాపిల్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, గుండెని కాపాడే గుణాలు ఉన్నాయి. అలాగే యాపిల్స్ పీల్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని అలా తొక్కతోనే తినడం మంచిది. అలాగే ఈ రెండు పండ్లలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. కానీ కాస్త తేడా ఉంటుంది. మీడియం సైజ్ యాపిల్ లో 95 క్యాలరీలు ఉంటే అదే మీడియం సైజ్ జామ పండులో 68 క్యాలరీలు ఉంటాయి. ఈ రెండు పండ్లు కూడా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అయితే జామ పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్, ప్రోటీన్ యాపిల్స్ కంటే జామ పండులోనే ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ మజిల్ రిపేర్ చేసి ఎనర్జీని అందిస్తుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్ కోసం అయితే జామకాయ ది బెస్ట్ అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే నిజానికి ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొన్ని పోషకాల విషయంలో తేడాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎలాంటి పోషకాలు కావాలో వాటికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఉదాహరణకి బరువు తగ్గించడంలో జామకాయ, జీర్ణ సమస్యలకి యాపిల్ హెల్ప్ చేస్తాయి. ఇలా ఒక్కో పండు ఒక్కో సమస్యకి ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఏ పండ్లు ఎక్కువ తినాలో తీసుకోవాలి. అదే విధంగా ఈ రెండిటిని కూడా మీకు వీలైనట్లుగా మీ డైట్ లో చేర్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్,
ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.